ఇటు గుంటూరులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు వరదలపై మా ప్రతినిధి రవికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే గత 2 రోజుల నుంచి కురిసినటువంటి భారీ వర్షాలు కారణంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అదేవిధంగా కూడా వరుసగా కురిసినటువంటి వర్షం, అంటే గత 3 రోజుల నుంచి భారీగా కురిసినటువంటి వర్షం మూలాన రైతులైతే మాత్రం కడగళ్ల పాలయ్యారు. అదేవిధంగా కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే మాత్రం కన్నీటి పర్యంతరం అవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఎక్కడికక్కడ కూడా ఈ వరద నీరు ఇళ్లలో చేరటం, అదేవిధంగా కూడా ఈ రోడ్ల మీద చేరటం, అలాగే పొలాల్లో చేరటంతో ఒక్కసారిగా కూడా జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇక్కడ పల్నాడు ఏరియాలో వచ్చేసి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కూరపాడు ఏరియాలో మాత్రం పూర్తిగా కూడా కొన్ని వేల హెక్టార్ల పంట పూర్తిగా కూడా దెబ్బతిన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి వాగులు ఒక్కసారిగా పొంగటం, అలాగే అక్కడ ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి 18 గేట్లు ఒకేసారి తీసినటువంటి సందర్భంలో అక్కడ కొంత వాటర్ ఫ్లో అయినటువంటి సందర్భంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా కూడా ఆ పొలాల్లోకి వాటర్ వెళ్తాం వలన అక్కడైతే పంట పూర్తిగా కూడా నష్టపోయిన పరిస్థితి కనపడింది. ఇక లంక గ్రామాలు కనుక చూసుకున్నట్లయితే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాలు చూసుకున్నట్లయితే అక్కడ ప్రజాజీవనం మాత్రం చాలా అస్తవ్యస్తమైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఎవరైతే ఈ లంక గ్రామాల్లో ఈ గొర్రెల్ని మేపేందుకు అక్కడ ఉన్నటువంటి కృష్ణానది మధ్యలో ఉన్నటువంటి ఈ దీవుల్లోకి వెళతారు, వెళ్ళి 1-2 రోజులు ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే వల్లభాపురంకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి తిరుపతమ్మ టెంపుల్కి ఎదురుగా ఉన్నటువంటి ఈ కృష్ణానదిలో ఉన్నటువంటి యానాది దిబ్బ అనేటువంటి ప్రాంతానికి మొత్తంగా కూడా 7 మంది 600 గొర్రెలు తీసుకునే వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా వరద నీరు ఉధృతం కావడంతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేనటువంటి ఈ క్రమంలో వాళ్ళైతే మాత్రం ఈ పోలీసులకి కొంతమంది తెలియజేయడంతో పోలీసులు అక్కడికి వెళ్లేందుకు కూడా బోట్ల సాయంతో అక్కడికి పెద్ద పెద్ద బోట్లతో సాయంతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 600 గొర్రెలను అదేవిధంగా కూడా 7 మందిని కూడా రక్షించిన పరిస్థితి. ఇక ఎక్కడికక్కడ కూడా అంటే ప్రధానంగా కూడా పంట ఇప్పుడు వరికి సంబంధించి వరి నారుమడి దశలో ఉంది. నారుమడి నుంచి ఇప్పుడు అయితే మాత్రం దీనికి సంబంధించి పంట నారుమడి స్థాయి నుంచి కూడా వచ్చినటువంటి సందర్భంలో ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ నాట్లు వేశారు. నాట్లు వేసిన తర్వాత పంటను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా కూడా ఈ వరద నీరు ఎక్కడికక్కడ కూడా చుట్టుముట్టినటువంటి నేపథ్యంలో అక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం పూర్తిగా కూడా వరి నార అయితే మునిగిపోయింది. రైతులైతే మాత్రం చాలా బాధ పడుతున్న పరిస్థితి ఎక్కడికక్కడ కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఇక వరి నారు అంటే గతంలో అయితే వర్షాలు లేకపోవడం కారణంగా వెద సాగు చేశారు. ఈ వెద సాగు చేసినటువంటి సందర్భంలో వర్షం లేకపోవడంతో ఆ పంట అక్కడ ఉన్నటువంటి వేసినటువంటి వెద సాగు మొత్తం కూడా ఎండిపోయిన నేపథ్యంలో వాటిని పీకించేసేసి మళ్ళీ కొత్తగా కూడా అంటే 4-5 రోజుల క్రితం కూడా అక్కడ ఈ వరి నారు పోసినటువంటి సందర్భంలో ఒక్కసారిగా వరదలు రావడంతో మునిగిపోయింది. దాంతో వాళ్ళు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒకసారి అనావృష్టితో మరొకసారి అతివృష్టితో కూడా ఇబ్బంది పడుతున్నాం. ప్రతిసారి కూడా 15,000-20,000 రూపాయలు ఖర్చు అవుతుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజెంట్ గుంటూరు పరిస్థితి కనుక గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం చూస్తే మాత్రం చాలా అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా వర్షపు నీరు ఒకేసారిగా కూడా క్లౌడ్ బాస్టింగ్ లెవెల్లో వర్షం పట్టడం నేపథ్యంలో నిన్న హైవే రోడ్ల మీద కూడా ఒక చెరువుల్ని నదుల్ని తలపించేటువంటి పరిస్థితి. అక్కడ హైవే రోడ్డుకి పక్కన ఉన్నటువంటి ఈ ఏవైతే ఈ ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాల మీద వరద నీరు అయితే విరుచుకుపడిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఏదైతే మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి రత్నాల చెరువు కానివ్వండి, అటు పక్కన ఉన్నటువంటి ఈ నులకపేటకు సంబంధించిన ప్రాంతాల్లో పూర్తిగా కూడా అక్కడ ఇళ్లలోకి నీరు చేరినటువంటి నేపథ్యంలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ అంటే మంగళగిరికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఐటీ మినిస్టర్ లోకేష్ అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. లోకేష్ అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి ప్రధానంగా కూడా ఉన్నటువంటి ఏదైతే వాగులు అదేవిధంగా పక్కన ఉన్నటువంటి చెరువులు ఉన్నాయో వాటికి సరైనటువంటి వాటికి సంబంధించిన గోడలు కరెక్ట్గా లేకపోవడం, అదేవిధంగా కూడా కట్ట సరిగ్గా లేకపోవడం వలన ఇటువంటి సంభవిస్తున్నట్లుగా కూడా ఆయన అయితే గుర్తించాడు. దీనికి సంబంధించి ఆయనైతే మాత్రం అక్కడ ఉన్న అధికారులకు మాత్రం తక్షణమే వాళ్ళకి మరొకసారి ఇలా విరుచుకుపడకుండా వరద నీరు విరుచుకుపడకుండా ఏర్పాటు చేయాలని అయితే చెప్పాడు. ఎక్కడికక్కడ కూడా అంటే ఇక పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించి పులిచింతల ప్రాజెక్టులో ఉన్నటువంటి 18 గేట్లు కూడా మొత్తాన్ని కూడా ఓపెన్ చేశారు. దానికి సంబంధించిన
నీరు మొత్తం దిగువ కొదిలారు. ఈ దిగువ కొదిలిన సందర్భంలో సమీపంలో ఉన్నటువంటి ఏవైతే చెరువులు కానీ అదేవిధంగా ఇక పక్కన ఉన్నటువంటి పొలాలకు కానీ విపరీతంగా కూడా వరద పోటీ నేపథ్యంలో దగ్గర కూడా 1,00,000 హెక్టార్లో పంట అయితే మాత్రం నారుమడి దిశ అదేవిధంగా కూడా ఈ వేసినటువంటి దశలో పూర్తిగా దెబ్బతిన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రభుత్వానికి సంబంధించి ఈ రోజు నుంచి మాత్రం జరిగినటువంటి నష్టం ఏమిటి అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే నష్టపోయిన ప్రాంతాలు అంటే అక్కడ పొలాల్లో కానివ్వండి, ఇక్కడ వచ్చేసి ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇళ్లకు సంబంధించి అక్కడికి వెళ్ళటం, అక్కడ జరిగినటువంటి ఈ మొత్తం విషయాలను మొత్తం కూడా పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే ఎక్కడికక్కడ రాసుకుంటూ ఉన్నారు. ఇందాక జరిగినటువంటి ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పారు. ఒక్కసారిగా ఈ వర్షం విరుచుకుపడినటువంటి నేపథ్యంలో ఆఖరికి హైవే రోడ్లు కూడా నదులు తలపించే విధంగా రావటం, ఇది గతంలో ఎప్పుడూ చూడలేదు ఇంత భారీగా రావటం. అదేవిధంగా కూడా పొలాలకు సంబంధించి ముఖ్యంగా కూడా రైతాంగం కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి పర్ఫెక్ట్గా కూడా ఈ పంట సాయం చేస్తామని అయితే మాత్రం ఆయనైతే చెప్పడం జరిగింది. ఎక్కడికక్కడ అంటే పవన్ కళ్యాణ్ కూడా తనకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఈ శ్రేణులందరికీ కూడా పిలుపుని ఇవ్వడం జరిగింది. తన పుట్టినరోజు వేడుకలు కన్నప్ప ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తక్షణం మానవతా దృష్టితో సాయం చేయాలని చెప్పి ఆయనైతే మాత్రం ఒక మెసేజ్ కూడా ఇచ్చినటువంటి సందర్భం. అంటే దీన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఎంత ఇబ్బందులు పడ్డారో మొన్న ఏదైతే గత 3 రోజుల నుంచి వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా ఈ అల్పపీడన ద్రోణి ఆ తర్వాత వచ్చినటువంటి వాయుగుండం కారణంగా ఇన్ని పూర్తిగా కూడా ఇబ్బందులు పడ్డారు. వరద నీరు ఒక్కసారిగా కూడా అన్ని ప్రాంతాలను చుట్టుముట్టిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఇక్కడ పరిస్థితి అయితే మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించినటువంటి పరిస్థితి, ముఖ్యంగా కూడా లంక గ్రామాలు అదేవిధంగా కూడా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాల్లో కూడా ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది కనపడింది. ప్రభుత్వం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అందరికీ రక్షణగా ఉంటాము, అటు ఒక పక్కన రైతులకి సహకరిస్తాము, అదేవిధంగా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నిత్యావసర సౌకర్యాలు అందిస్తామని చెప్పి తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.